శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, ధనస్సు రాశిలో రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శనేశ్వరుడు. ప్రేక్షకులకు ముఖ్య గమనిక: ములుగు అన్న పేరు ఉపయోగించుకొని మోసం చేస్తున్న వారు ఉన్నారు, జాగ్రత్త వహించండి. నన్ను నేరుగా సంప్రదించాలనుకున్న వారు 9849453449 నంబర్ను సంప్రదించగలరు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా నిలకడని సాధించగలుగుతారు. కొన్ని ప్రయత్నాలలో అపశృతులు చోటు చేసుకున్నప్పటికీ పునర్ ప్రయత్నాల ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగము, ఉన్నత ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, రాసే పరీక్షల్లో మంచి మార్పులు ఏర్పడతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలను అందుకోగలుగుతారు. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. జీవిత భాగస్వామి పేరు మీద, పిల్లల పేర్ల మీద స్థలాలు, పొలాలు, వాహనాలు, ఇతరితర సదుపాయాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలు, అభిప్రాయాలను కలిగి ఉంటారు. కొంతమంది ద్వారా ఏర్పడుతున్నటువంటి చికాకులకు సంబంధించి గట్టి నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. బంధువుల్లో కొంతమందికి ఆరోగ్యం బాలేక వాళ్ళకి మీరు ధన సహాయం చేసే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మీ పేరు మీద ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, యోగా ఇన్స్టిట్యూట్స్, స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్స్ కి మంచి పేరు, ఖ్యాతిని పొందగలుగుతారు. విరాళాలకు సంబంధించిన అంశాలు ముడిపడతాయి. 4 అడుగులు ముందంజలో ఉండగలుగుతారు. ప్రత్యర్థులకు సంబంధించినటువంటి అంశాలు, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాలు, వాళ్ళ గురించి గల సంబంధిత విషయాలను తెలుసుకునే ప్రయత్నాలు, అనుచరుల ద్వారా విశేషాలను తెలుసుకునే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మంచి ప్రయత్నాల ద్వారా, ప్రణాళికల ద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. ఆవేశానికి మాత్రం లోబడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. అపశృతులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే అవతల వాళ్ళు ఏదో చేస్తున్నారు, మనకి నష్టం కలుగుతుంది అని మనం ఆవేశంలో తీసుకునే నిర్ణయం వలన మనమే నష్టం కలిగించుకోవచ్చు. కేవలం అది వాళ్ళు నిజంగా చేస్తున్నారా లేదా, వాళ్ళ ఊహాగానమా, లేదా మన కోసం ఏదైనా వలపన్నారా, ఇది తెలుసుకొని నిదానంగా ఆలోచిస్తే తెలుస్తుంది. అది గ్రహించి చెయ్యండి, తద్వారా బాగుంటుంది. ప్రజాదరణ కలిగినటువంటి వ్యాపారాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. తాత్కాలిక వ్యాపారాలు, చిన్నపొన్న వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. నవగ్రహ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో సూర్యగ్రహం దగ్గర దీపారాధన చేయండి. తదుపరి వృషభ రాశి. చర్మ సంబంధమైన అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఎలర్జీలు, ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం ఉంటుంది. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఎక్కువగా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు అవసరం. విశేషమైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి కొన్ని సభ సమావేశ ఏర్పాట్లలో మీరు చురుగ్గా పాల్గొనగలుగుతారు. కొన్ని విషయాల గురించి ఎక్కువగా తెలుసుకునే విధంగా మంచి అవకాశాలు లభిస్తాయి. నూతన పరికరాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. అత్యంత సన్నిహితులకు కొనుగోలు చేసి బహుమతులుగా ఇవ్వాలన్న ఆలోచనలు సఫలీకృతమవుతాయి. దూర ప్రయాణాలు, దైవాధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల
ఆకర్షణ కలిగి ఉంటారు. చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ పరంగా కొన్ని చికాకులు తరచుగా బాధిస్తాయి. ఎంతో కష్టపడుతున్నాను, నా సాయి శక్తులారా ప్రయత్నిస్తున్నాను, ఒక పూట తినడానికి కావచ్చు, ఉన్నటువంటి ఏర్పాట్లు కావచ్చు, నేను నా శక్తికి మించి కష్టపడితేనే అవన్నీ ఏర్పడుతున్నాయి అన్నది కూడా గ్రహించకుండా, గుర్తించకుండా, ఏదో నేను కాలక్షేపం చేస్తేనే ఇవన్నీ కూడా ఏర్పడిపోయాయి, ఇవన్నీ ఏర్పాట్లు జరిగిపోయాయి అన్నట్టుగా కొంతమంది నిందించడము, ఆరోపించడము, చులకనగా మాట్లాడటము విపరీతమైనటువంటి భావోద్వేగాలకి కారణమయ్యే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడిన వారికి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచనలు ఏర్పడవచ్చు. ఇది కొంతమంది విషయంలో మాత్రమే. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగరీత్యా సానుకూల మార్పులు ఏర్పడతాయి. నూతన పరిచయాలు, స్నేహాల ద్వారా విశేషమైన ఫలితాలను పొందగలుగుతారు. కొంతమందిని చూసి స్ఫూర్తిగా భావించి వాళ్ళ ద్వారా ఎన్నో మంచి విషయాలను గ్రహించగలుగుతారు. ఆధ్యాత్మిక గ్రంథాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. కొన్ని రకాలైనటువంటి పురాణ పఠనాలు కావచ్చు, గురువులు చెప్పే ప్రవచనాలు కావచ్చు, మిమ్మల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి. తద్వారా మీరు తీసుకునే నిర్ణయాలలో కూడా మంచి మార్పులు ఏర్పడతాయి. కోర్టు వ్యవహారాది తీర్పులు సానుకూలంగా ఉంటాయి. మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. ప్రత్యేకించి ఉద్యోగరీత్యా కావచ్చు, స్థలాల రీత్యా కావచ్చు, చేస్తున్నటువంటి ధర్మ పోరాటాలలో మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ఈ రాశి వారు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. నవగ్రహ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో గురుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేక కాస్తంత సతమతమయ్యే అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ ఉద్యోగాల్లో ఉన్నవారు కావచ్చు, సాఫ్ట్వేర్ సెక్టార్లో ఉన్నవారు కావచ్చు, మెడికల్ ఏజెన్సీస్ కి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నవారు కావచ్చు, మీ మీద పై అధికారులకు, ఇతరులకు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ని, మీరు రీచ్ అవ్వవలసినటువంటి గోల్స్ ని రీచ్ కాలేక సతమతమయ్యే అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించి వాళ్ళను కొన్ని అంశాలలో ప్రోత్సహించాలన్న ఆలోచనలు మరింత దృఢంగా, బలంగా ఏర్పడతాయి. కొన్ని అధిక ఖర్చులు ఏర్పడినప్పటికీ పిల్లలు ప్రయోజనాలను పొందాలి, ప్రయోజకులుగా మారాలి అన్న ఆలోచనలు ఏర్పడతాయి. అత్యంత అవసరమైనటువంటి విషయం, ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ పిల్లలు నిలబడగలగాలి. అసలు అంత ఒత్తిడి అవసరమా లేదా అన్నది తెలుసుకొని వాళ్ళు మెలగగలగాలి. సూర్య నమస్కారాలు పిల్లల చేత చేయించండి. తద్వారా విద్యా అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. ఇది తెలుసుకొని పాటించండి. తద్వారా మంచి జరుగుతుంది. ప్రతిరోజు 3 లేదా 5 సూర్య నమస్కారాలు సూర్యోదయ సమయంలో చేసుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పిల్లలకి మనం ఏవో ఇవ్వాలి, అదేదో చేయాలి అన్నటువంటి ఆలోచనలతో పాటు అవన్నీ ఎలా అయితే మనం ఏర్పాటు చేస్తున్నామో, ఖచ్చితంగా ఇంత డబ్బులు కట్టాలి, ఇంత డబ్బులు దాచాలి అని గిరిగీసుకొని మనం ఎలా అయితే మనం ఉంటున్నామో, అలానే వాళ్ళు కూడా ఇవి చెయ్యాలి అన్నట్టుగా ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయించండి, మెడిటేషన్ చేయించండి. రేపొద్దున ఎంత ప్రమాదంలో పిల్లలు పొరపాటున పడిపోయినా సురక్షితంగా లేచి రాగలుగుతారు. వాళ్ళ బతుకులు బాగుంటాయి. మనం ఏమి ఇవ్వాలంటే ఈ ధైర్యాన్ని ఇవ్వాలి. ఇది ఇస్తే చాలు. ఏదున్నా ఏది లేకపోయినా జీవితానికి ఏది అవసరమో వాళ్ళు అవి ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఇవన్నీ గ్రహించి మెలగండి. ఆ విధంగా మంచి మార్పులు చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కార్యాలయంలో మంచి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కొంతమంది ద్వారా మీరు రికమెండేషన్ పొంది మంచి స్థాయికి, స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఉన్నటువంటి పదవి, ఉన్నటువంటి ఉద్యోగము నిలకడగా సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. క్రయ విక్రయాలలో
వ్యాపార రీత్యా చేసే ప్రయత్నాలలో మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. మీ ప్రమేయం లేకుండానే మీరు చేసినటువంటి ఒకానొక మంచి పనికి, సలహాకి మీకు కాస్తంత మంచి పేరు, ధనలాభం పొందే అవకాశం ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. నిర్లక్ష్యం కారణంగా కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. కొంతకాలం సెల్ఫ్ డ్రైవింగ్ కి దూరంగా ఉన్నా కూడా చాలా మంచి విషయమే. దూర ప్రాంతాల నుండి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోగలుగుతారు. మీ అయిన వాళ్ళే మీ మీద ఎటువంటి ఆలోచనలతో ఉన్నారు అన్నది తెలుసుకునే అవకాశం ఉంటుంది. తెలుసుకొని ఈ విషయాన్ని కాస్తంత నిదానంగా చర్చించి ఆ తర్వాత మాత్రమే నిర్ణయం చేయండి. మీ పిల్లలు మీ చేసుకుంటున్నటువంటి ఖర్చు, మీ కష్టము, మీ కష్టార్జితము, ఎవరి కడుపు కొట్టింది లేదు. నేనేదో అప్పు చేసుకొని ఇల్లు కట్టుకున్నాను, ఈ ఇల్లు బాగా కట్టుకున్నా అన్న ఏడుపే తప్పించి దాని వెనకాల దాగి ఉన్నటువంటి కొన్ని సంవత్సరాల సుదీర్ఘ కష్టాన్ని ఎవరు గుర్తించడం లేదే, మాట్లాడటం లేదే అన్నట్టుగా చమత్కారమైనటువంటి అంశాలు బయటపడతాయి. మన పిల్లల పెళ్లి మనం కాకపోతే ఊర్లో వాళ్ళు చేస్తారా? మనం అప్పు కాకపోతే పక్క వాళ్ళు అప్పు తీసుకొని మనకిస్తారా? కానీ ఈ విషయాలలో కూడాను, చాలా సాధారణమైనటువంటి విషయాలలో కూడాను ఏదో చాలా అంటే చాలా కక్షగట్టినట్టుగా, మనం బాధపడాలన్నట్టుగా ఇంటెన్షన్ తోటి కొంతమంది వ్యవహరించే అవకాశం ఉంటుంది. వీళ్ళకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. లేదు మనం వదిలించుకోలేమనుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండడం అనేది మేలు. ఇది గ్రహించుకొని మెలగండి. దూర ప్రయాణాలు బాగుంటాయి. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొన్ని వస్తువులను, పరికరాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఉన్నప్పటికీ ధనం సరైన సమయానికి చేతిలో నిలువలేక ఈ యొక్క ఆలోచనలు పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. రుణ బాధలు అధికంగా ఉన్నట్లయితే, శత్రుఘోష ఎక్కువగా ఉన్నట్లయితే అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. రాబోయే రోజుల్లో వాళ్ళ నిమిత్తం అనుకున్న కార్యక్రమాల గురించి మంచి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. ఖర్చులు పెరుగుతున్నప్పటికీ, బడ్జెట్ దాటుతున్నప్పటికీ తగినటువంటి సదుపాయాలు, తగినటువంటి వనరులను ఏర్పాటు చేసుకోవాలన్న నిమిత్తం మీ ఆలోచనలు, ప్రయత్నాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి. మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు, మీకు రావాల్సినటువంటి గుర్తింపు, మీకు జరగవలసినటువంటి న్యాయం కాస్తంత నిదానంగా అందొచ్చే విధంగా ఉంటుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఓర్పు, సహనంతో వ్యవహరించండి. అనవసరమైనటువంటి గొడవలు, చికాకులు పడకుండా ఉండడం అనేది మేలు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు, కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రజాదరణ కలిగినటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. క్రీడా రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాల ద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో మన పర్ఫార్మెన్స్ అంత బాలేకపోయినా మనకున్న డెడికేషన్ కావచ్చు, మనం వ్యవహరించే తీరు విధానం కావచ్చు, కొంతమందిని ప్రత్యేకంగా ఆకర్షించే విధంగా ఉంటుంది. తద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. నూతన స్నేహాలు, బంధుత్వాలు అక్కరకొస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు లక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠించండి. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నవారు శుక్రవారం రోజున కనకదార స్తోత్రాన్ని చదువుతూ ఆరావళి కుంకుమతో అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి. తదుపరి సింహరాశి. మీరు చేయవలసినటువంటి పనులలో స్వల్పమైనటువంటి మార్పులు వస్తుంటాయి.
పై అధికారులు కావచ్చు, సలహాలు ఇచ్చేవాళ్ళు, సూచనలు ఇచ్చేవాళ్ళు కావచ్చు, మీరు చేస్తూ వెళుతున్నటువంటి పనులలో తరచూ ఏదో ఒక మార్పుని కలగజేసే విధంగా పరిణామాలు ఏర్పడవచ్చు. ఒకే పని 2-3 సార్లు చేయవలసినటువంటి పరిస్థితులు, ఆయా విధమైనటువంటి వాతావరణం కూడా సృష్టించే అవకాశం ఉంటుంది. ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి మొండితనాన్ని కావచ్చు, మూర్ఖత్వానికి కావచ్చు వెళ్లకుండా ఉంటే మంచిది. ఉదాహరణకి టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు, సాయంత్రం 5ంటికి క్లాసులు అయిపోవాలి, లేదు మీ సబ్జెక్ట్లో పిల్లలు వెనకబడి ఉన్నారు, ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా తీసుకోండి అని మీ పనులు చెడగొట్టేవాళ్ళు, మీరు చేసే పనులలో చిన్న చిన్న కరెక్షన్స్ చేసేవాళ్ళు ఏర్పడవచ్చు. 6ంటికి వెళ్ళి ట్యూషన్లు ప్రారంభించాలి, ఇక్కడ 7 దాకా ఉంటే 6ంటికి ట్యూషన్లు ఎవరు చూసుకుంటారు? ఈ విధంగా చిన్న చిన్న మార్పులు జరగడము ఏర్పడే అవకాశం ఉంటుంది. కాస్తంత తెలివితేటలు ఉపయోగించి ఎవరినైనా సహాయం కోరి ఆ గంట వాళ్ళని చూసుకోమనండి. ఇది ఈ చిన్న ఎగ్జాంపుల్లో నేను ఇచ్చినటువంటి సలహా. మీ వృత్తిరీత్యా మీకు వస్తున్నటువంటి మార్పులు ఆయా పరిస్థితులకు ఏదైతే తగినటువంటి విధంగా ఉంటుందో అలా మీరు చేసుకోగలిగితే మంచిది. అనవసరమైనటువంటి ఆవేశాలకు మాత్రం వెళ్ళొద్దు. ఇది గ్రహించి మెలగండి. ఉద్యోగం మానేసి వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది అని అనుకోవడం ఈ సందర్భంలో చాలా అంటే చాలా పెద్ద పొరపాటు, అది తప్పు. ఇది గుర్తించుకోండి. అనవసరమైనటువంటి పిచ్చి నిర్ణయాలు మాత్రం చెయ్యొద్దు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కార్యాలయంలో ఒత్తిడి కలిగినటువంటి విధంగా పరిస్థితులు ఉండవచ్చు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మీరు కోరినటువంటి సెలవుల్లో సగం సెలవులు మాత్రం మీకు ఖచ్చితంగా దొరుకుతాయి. ఇది కాస్తంత ఊరట కలిగించే అంశంగా మారుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలకు వెళ్ళవలసి రావడము మానసిక సంతోషానికి కారణమవుతుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ శత్రువులు తీసుకునే నిర్ణయాలు చేసే పనుల ద్వారా మీకు ప్రయోజనాలు లభించడం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. అవతల వాళ్ళు చేసే పొరపాట్లు మనకి లబ్ధిని చేకూరుస్తాయి. ఈ విషయాల గురించి కాస్తంత నిదానంగా ఆలోచన చెయ్యండి. వాళ్ళు ఏదో చేస్తున్నారని మీరు తొందరపడి ఏం చెయ్యొద్దు. వాళ్ళు చేయడము, వాళ్ళు బోల్తా పట్టము, తద్వారా మీకు మంచి జరగవచ్చు. కాస్తంత నిరీక్షిస్తే పనులు జరుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు నవగ్రహ ఒత్తులతో అష్టమూలికా తైలంతో అంగారక గ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కుటుంబపరమైనటువంటి పురోగతిని సాధించగలుగుతారు. క్రమేణా పిల్లలు మీరు చెప్పిన మాటలు వినటము, వాళ్ళ నడవడికలో మార్పులు రావడము మానసిక సంతోషానికి, ఉత్తేజానికి కారణమవుతుంది. కానీ ఒక చిన్న విషయం అండి, వాళ్ళ జన్మజాతక రీత్యా ఏదైనా అష్టమాధిపతి కావచ్చు, ఇతరితర దోషాల నిమిత్తం కావచ్చు, ఈ చదువుల్లో వెనకబడుతున్నట్లయితే, అంటే అప్పటి వరకు బాగున్నారు, జస్ట్ ఈ మధ్య నుంచే ఇబ్బంది ఏర్పడింది అన్నట్టుగా సుస్పష్టంగా ఏదైనా వ్యవహారంలో మార్పు వస్తే ఒకసారి జన్మజాతకాన్ని పరిశీలించండి. ఎలా ఉంది, ఏం జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది అన్నది తెలిస్తే దానికి తగినట్టుగా రెమెడీ చేసుకొని రెక్టిఫై చేసుకోగలిగితే పిల్లల్లో మళ్ళీ ఆ చురుకుదనము, పికప్ అనేది ఏర్పడుతుంది. ఇది తెలుసుకొని వ్యవహరించండి. ఎవరితోనో స్నేహం పడ్డారు, ఇలా అయిపోతున్నారని అంటే తగు జాగ్రత్త తీసుకోవాలి ఇమీడియట్ గా. ఆలస్యంగా చేస్తే మాత్రం చేజారిపోయినట్టుగానే ఉంటుంది. కొంతమంది పిల్లల్లో ఏలినాటి శని ప్రభావం కావచ్చు, ఇతరితర గ్రహ సంబంధమైనటువంటి దోషాల వలన కావచ్చు. వాళ్ళు తెలివైన వాళ్లే, కానీ ఆయా డ్యూరేషన్స్ లో మాత్రము చాలా నిదానంగా, చాలా మొద్దుగా, ఏదో వేరే విధంగా మారిపోతారు. కొంచెం కంప్లైంట్స్ ఎక్కువగా వస్తుంటాయి ఆ డ్యూరేషన్ లో. బట్ ఒకసారి ఆ డ్యూరేషన్ దాటిన తర్వాత వీళ్ళు చైతన్యం కోసం చేసేటువంటి పరిహారాల ద్వారా వాళ్ళలో ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తాయి. చదువు ఎక్కడ ఆగకుండా ముందుకెళ్తుంది. ఆ తర్వాత మంచి డ్యూరేషన్ రాగానే యథావిధిగా బాగుంటుంది. ఈ చిన్న చిన్న ఫ్లక్చుయేషన్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో వస్తాయి. ఇది తెలుసుకొని మెలగండి. ఒకటే లైన్ లాగా మాత్రం జీవితం ఎప్పుడూ ఉండదు. ఒక దారి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళే రోడ్డే స్ట్రైట్ గా ఉండదు.
అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, వంకరలు వస్తుంటాయి. జీవితంలో ఎత్తుపల్లా లేకుండా ఎందుకు ఉంటుంది? ఇది తెలుసుకొని మెలగండి. పిల్లల విషయంలో మాత్రం తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు, తొందరపడి నోరు జారవద్దు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కార్యాలయంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొత్త స్నేహ బంధాలు సంబంధాలు అనుకూలంగా మారతాయి. కొత్త వారితో పరిచయాలు ముమ్మాటికి శ్రేయస్కరంగా ఉంటాయి. కాస్తంత పలుకుబడి పరపతి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలను మరింతగా పెంచుకుంటారు. వృత్తి నిమిత్తం కొన్ని అవసరాల కోసం, కొన్ని సదుపాయాల కోసం, కొన్ని స్నేహాలను మీరు ఉపయోగించుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయాలలో జాగ్రత్తలు అవసరం. తరచు వాహన ప్రమాదాలు జరుగుతున్నట్టుగా సూచనలు ఉన్నట్లయితే ఏదైనా దేవాలయానికి తీసుకువెళ్ళి నిమ్మకాయలు తొక్కిచ్చి పూజ జరిపించండి, తద్వారా మంచి జరుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, ఈ విధమైనటువంటి బలహీనతలు, ఎక్కువగా శ్రమిస్తున్నట్టుగా తద్భావన కలిగి ఉంటారు. ఆరోగ్య విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. ఏ సమస్య వచ్చినా అది మీ కాళ్ళకే చుట్టుకోవడము, ప్రతిదీ మీరే పరిష్కరించాలి. ధన సహాయం కావచ్చు, మాట సహాయం కావచ్చు, ఏదైనా కావచ్చు, అది కేవలం మీరంటే మీరే చేయవలసి రావడము ఒత్తిడి కలిగించే అంశంగా మారవచ్చు. కొన్ని సందర్భాలలో పక్క వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళనేం అడగలేరు, ఏం చేయలేరు. మాట పంచుకోవడానికి, మనసులో తద్భావన చెప్పుకోవడానికి సరైన మనిషి కూడా లేరే అని చింతించే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు కొన్ని కొత్త నిర్ణయాలను చేయగలుగుతారు. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో అయిన వాళ్ళని నమ్మి మనం మోసపోయాము, ధన నష్టము, పరువు నష్టము జరిగింది. ఈసారైనా మనం జాగ్రత్తగా ఉండాలి, మంచి నిర్ణయం చెయ్యాలి అన్న ఆలోచనలు ఏర్పడతాయి. సంస్థలో కొత్త వారికి చోటు కల్పించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. దూర ప్రయాణాలు, తాత్కాలిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. గత స్మృతులు, గతించిపోయిన వారి జ్ఞాపకార్థం కొన్ని కార్యక్రమాలను జరిపించాలన్న ఆలోచనలు, పునర్ ప్రయత్నాలను చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ప్రేమించిన వ్యక్తితో నిందారోపణలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు అవసరం. సరైన సమయానికి వాళ్ళకి మీరు ధన సహాయం చెయ్యకపోవడమే, మాట సహాయం చెయ్యకపోవడమే ప్రధానమైనటువంటి కారణంగా మారవచ్చు. కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు కావచ్చు. మనమేమో బాగా చదువుకొని చక్కగా సంపాదిస్తున్నాం, అంతా బాగుందో పక్కన చూస్తే ఒకళ్ళ విషయంలో, ఇంకొకళ్ళకేమో ఏమీ లేదు, కానీ ఏదో అట్రాక్షన్ నిమిత్తం ప్రేమను అనుకొని భ్రమపడము. ఎవరైనా అమ్మా ఇది కాదమ్మా, ఇది ఏదో తప్పు జరుగుతుందని చెప్పినా కూడా వినిపించుకోకపోవడము. ఇలా కొనసాగటం వలన ఎవరికి ఉపయోగము? ఎవరు నష్టపోతున్నారు? ప్రేమ అన్న ఒక ట్రాప్లో ఎవరు ఇరుక్కున్నట్టు? అందరి గురించి నేను మాట్లాడటం లేదు, ఏదో కొద్దిపాటి కొంతమంది జాతకాలు బాలైన వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాయి ఇక్కడ. మిగతా వాళ్ళు దయచేసి అఫెండ్ అవ్వద్దు. కొంతమంది మాత్రం క్లియర్గా తెలుస్తోంది. అంటే మనం కొంచెం జాగ్రత్త తీసుకోవచ్చు ఈ విషయాలలో. వద్దులే, మనం మొదట్లో ఏదో తప్పు జరిగింది అవుననుకున్నాము, తర్వాత బ్రేకప్ చెప్పి క్యాన్సిల్ చేసుకోవచ్చు, మంచిదే. దీనికి తోడు బయట ఈ మధ్య ఈ లవ్ అఫైర్స్ గురించే పెద్ద జ్యోతిష్కులను సంప్రదించడము, ఈ జ్యోతిష శాస్త్రం ఉన్నదే పాపం ఈ యొక్క దిక్కుమాలిన ప్రేమ, ఈ ప్రేమల గురించి ప్రశ్నలు, ఇదే ఎక్కువ అయిపోయింది. ప్రధానంగా జ్యోతిష శాస్త్రం ఉన్నది మాత్రం మీరు మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కలుస్తారా లేదా, మళ్ళీ మీకు ఎప్పుడు ప్రేమ చిగురిస్తుంది అన్న తెలుసుకోవడం గురించి మాత్రం కాదు. జీవితంలో నేను ఏదైనా సాధిస్తానా లేదా, నా లైఫ్ పర్పస్ ఏంటి, నేను జీవితంలో ఎటెళ్తే నాకు బాగుంటుంది,
గురువుల ఆశీర్వచనం, గురువుల దర్శనం ఎప్పుడు జరుగుతుంది అంటే ఇట్ ఈస్ అల్టిమేట్ ఎనర్జీ అండ్ అల్టిమేట్ స్పిరిచువల్ గ్రోత్. అది జీవితంలో ఏదైనా బాగుపడగలుగుతానా లేదా, మనకి ఇప్పుడు ఏదో పెద్ద సమస్య వచ్చింది, అనారోగ్యం ఉంది, సర్జరీ చేయించుకోవాలి పరిస్థితి ఉంది, కానీ చేయించుకోవాలంటే ధైర్యం లేదు, ఇక్కడ నువ్వు చేయించుకో బాగుంటుంది అని గురువుగారు చెప్పి ఆశీర్వదిస్తే అక్కడ ఏదైనా దోషం ఉన్నా గండం ఉన్నా తొలగిపోయి వాళ్ళ సర్జరీ చేసుకొని సురక్షితంగా బయటపడడానికి అందుకు గురువుగారు కావాలి. గురువు ఎందుకు కావాలంటే గురువు అనుష్ఠాన బలంతో ఆయన ఇచ్చే ఆశీర్వచనం వల్ల నువ్వు వెళ్ళరా నాన్న, నువ్వు చేసుకో, పని బాగుంటుంది, నీకు కలిసి వస్తుందంటే ఈయన చేసుకున్న దాని వలన మీ అదృష్టం తిరగదోడి మీకు కలిసి వస్తుంది. అందుకు అండ్ ఈ ప్రేమల గురించి మాత్రము కాస్తంత అటెంటివ్గా ఉండండి. జీవితాలను మాత్రం పాడు చేసుకోవద్దు. ఎప్పుడో 50 ఏళ్లకు 60 ఏళ్లకు అవతల వ్యక్తి మనల్ని మోసం చేశారు, మనం ఇన్నేళ్లు మన కష్టం అంతా వృధాగా దారబోసామని బాధపడితే ఏం ఉపయోగం లేదు. క్రితం ఇవన్నీ కూడా అరేంజ్డ్ మ్యారేజెస్ లో చూసేవాళ్ళము, చాలా కష్టపడుతూ చాలా జీవితాలను అలా గడిపేవాళ్ళు. కానీ అక్కడ అవకాశం లేదు, ఎందుకంటే పెద్దవాళ్ళు నిర్ణయం చేశారు కాబట్టి పిల్లలు ఎదురు మాట్లాడలేక సర్దుకుపోయి వాళ్ళ జీవితాలను దారాదత్తం చేశారు. కానీ ఇక్కడ మన జీవితం మన చేతిలోనే ఉంది, మనంతట మనమే దూకుతున్నాము కాబట్టి ఇక్కడ ఆలోచన చెయ్యొచ్చు. మనం విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆలోచన చేస్తే మన జీవితం బాగుంటుంది. ఏదో కొంతకాలం గడిచింది, చూసాము, ఏదో అన్నం ఉడికిందో లేదో 4 మెతుకులు పట్టుకుంటే తెలీదా, అంత అమాయకులం ఏం కాదు కదా. ఇది తెలుసుకొని మెలగండి. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు అనుకున్నటువంటి విషయాలలో ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి, మంచి జరుగుతుంది. మనం మంచి వైపు వెళితేనే మనకు మంచి జరుగుతుంది తెలుసుకోండి. అనవసరంగా మాత్రం ఏదో తప్పటడుగు వేసేసాం కదా, ఇలానే వెళ్ళిపోదాంలే, వెనక్కి కాలు తీసుకుంటే మాత్రం ఏం ఉపయోగం ఉంటుంది అనుకుంటే ఇక అంతే, దానికి ఎవరు ఏం చెప్పలేరు. ఇది తెలుసుకొని మెలగండి. అనవసరమైనటువంటి ట్రాప్స్లో కావచ్చు, అట్రాక్షన్స్లో కావచ్చు పడకుండా మీ జాగ్రత్తలలో మీరు ఉండండి. అండ్ జ్యోతిష శాస్త్రాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా పద్ధతిగా ఉపయోగించుకోవాలో అప్పుడు అక్కడ అలా పద్ధతిగానే ఉపయోగించండి. అనవసరమైనటువంటి చిన్న చిన్న పనికిమాల విషయాలకు మాత్రం ఇది ఉపయోగించొద్దు. ఇది గ్రహించి మెలగండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. విలువైన వస్తువులు ఆభరణాల భద్రత విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. చోర భయం పొంచి ఉంది, అప్రమత్తంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు భువనేశ్వరి దేవి స్తోత్రాన్ని పఠించండి. గోసేవ పూజ కార్యక్రమాలను జరిపించండి. కనకదార స్తోత్రాన్ని పఠించండి. ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళు మాకు కలిసి రావట్లేదు, మాకేం బాగాలేదు, మాకు ఉపయోగం అనిపించడం లేదనుకున్న వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా, ఒక నియమం ప్రకారంగా 41 రోజులు కనకదార స్తోత్రాన్ని, అంటే ఏమీ ఆశించకుండా నా జీవితం బాగుండేటట్టు చూడమని శంకరాచార్యుల వారికి, అమ్మవారికి నమస్కారం చేసుకొని నిష్టగా 41 రోజులు చెయ్యండి. వచ్చే మార్పులు యాక్సెప్ట్ చెయ్యండి. తద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశిలో జన్మించిన వారికి, ఐటీ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి, మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి, తత్సంబంధితమైనటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, అడ్మినిస్ట్రేషను, మేనేజ్మెంట్లలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. చేతి నిండా పని దొరికే అవకాశం ఉంటుంది. ప్రయోజనాలను కూడా పొందగలుగుతారు. ఇంక్రిమెంట్ విషయంలో, ప్రమోషన్ విషయంలో మీకు సంబంధించిన అంశాలు కాస్తంత నిదానంగా జరిగినప్పటికీ రాబోయే రోజుల్లో తద్వారా వచ్చే ప్రయోజనాలు మరింత రెట్టింపుగా మారి వస్తాయి. తాత్కాలిక వ్యాపారాలు, చిన్న పొన్న వ్యాపారాలు, సీజనల్ వ్యాపారాలు ప్రారంభించాలి చేసుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. వేరే ప్రాంతానికి వెళ్ళి చేసుకుంటే బాగుంటుందన్న ఆలోచనలు
ఏర్పడతాయి. కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్, రియల్ ఎస్టేట్ లో ఉన్న వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. క్రితం నష్టపోయినటువంటి ధనం కావచ్చు, లిటిగేషన్ లో పడినటువంటి ధనం కావచ్చు, అది విడిపించుకోవడానికి కొన్ని మాధ్యమాలను, ప్రయత్నాలను అన్వేషిస్తారు. తద్వారా పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు స్నేహితుల ద్వారా శుభవార్తలను వినగలుగుతారు. కష్ట సుఖాలను పంచుకోవడానికి మంచి వాళ్ళు దొరికారని మానసిక సంతృప్తిని కలిగి ఉంటారు. కొన్ని రకాలైనటువంటి బంధుత్వాలకి, బంధాలకి దూరంగా ఉండాలన్న ఆలోచనలు ఏర్పడవచ్చు. ఇది కొంతమంది విషయంలో మాత్రమే. జీవిత భాగస్వామితో అసంతృప్తి, నిరాశ పెరిగే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే తత్సంబంధిత డాక్టర్లను సంప్రదించి మంచి నిర్ణయం చేయండి. తద్వారా సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ఈ రాశిలో జన్మించిన వారు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. 11 లేదా 21 రోజులు ఈ స్తోత్ర పారాయణ చేయడం వలన అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి అయిన వాళ్లతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మాట పట్టింపులకు వెళ్లే మనుషులు కావచ్చు, మూర్ఖత్వంగా ప్రవర్తించే మనుషులు కావచ్చు, అలవాట్లున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఖచ్చితంగా 10 అడుగులు దూరంలో ఉండండి. మనం ఊరెళ్తే వీళ్ళు తారసపడతారు, ఊళ్ళో ఉన్నా వీళ్ళు ఎదురొచ్చి మరీ కలుసుకుంటారు. ఈ విధమైనటువంటి సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని పఠించండి. శ్రీ ఆంజనేయ స్వామి వారి బొట్టుని ధరించండి. తద్వారా ఈ వ్యక్తులతో మీకు ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఇది తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోండి. మీ ధనం మాత్రం వృధాగా మాత్రం ఎవరికి ఇవ్వవద్దు. ఏవో అవి బాలేదని, ఇది బాలేదని మాకు సహాయం చేయమని మిమ్మల్ని అడిగేవాళ్ళు, అర్థించేవాళ్ళు చాలా మంది ఏర్పడవచ్చు. ఈ విషయాలలో మాత్రం నిర్మోహమాటంగా వ్యవహరించండి. ఇది తెలుసుకొని గ్రహించండి. శిరోవేదన పెరిగే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో 4 గ్రహాల యొక్క కలయిక కాస్తంత చికాకు కలిగించే అంశాలకి కారణం కాగలదు. కానీ శుక్రుడు ఉన్నాడు కావున, గురువు చూస్తున్నాడు కావున మంచి ఫలితాలు కూడా ఆకరణ ఏర్పడతాయి. అది గ్రహించి మెలగండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆవేశానికి, కోపానికి బానిసలయ్యి తీసుకునే నిర్ణయాలు, మాట్లాడే మాటల వలన నష్టపోయే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. చేయాలనుకున్న పనులు సరైన సమయానికి, అనుకున్న సమయానికి చేయలేక కాస్తంత నిరాశ చెందే అవకాశం ఉంటుంది. ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులను మోటివేషన్ గా, ఇన్స్పిరేషన్ గా తీసుకొని కొన్ని నూతన ప్రయత్నాలను ప్రారంభిస్తారు. తద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. కొత్తగా రుణాలు చేయాలన్న ఆలోచనలు, ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. కొత్తగా ఇంటి నిర్మాణానికి సంబంధించిన అంశాలలో కొత్త వాళ్ళ పరిచయాల ద్వారా శుభ పరిణామాలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. ఈ వారం పాటు అవకాశం ఉన్నవారు రవిగ్రహం దగ్గర ఎరుపు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. మీరు చేస్తున్నటువంటి పనులు కావచ్చు, మీరు చేసే కార్యక్రమాలు కావచ్చు, కాస్తంత మంచి పేరుతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయిన వాళ్లలో కొంతమంది మీరంటే పడక గిట్టక మీ ఎదుగుదల చూసి ఏడిచే వాళ్ళు ఉండవచ్చు. ఈ వ్యక్తులతో మాత్రం కాస్తంత అప్రమత్తంగా ఉండండి. నేరుగా మిమ్మల్ని వచ్చి మిమ్మల్ని బాధపెట్టి మిమ్మల్ని ఏదో టార్గెట్ చేయకుండా మీరు ఎంతగానో ఇష్టపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ గురించి చెడుగా చెప్పడము కొద్దిగా డిస్టర్బెన్సెస్ కి కారణమయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబ కలహాలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఈ వ్యక్తుల విషయంలో మాత్రం
ఒక కంట కనిపెడుతూనే ఉండండి. రాజకీయాల్లో ఉన్నవారికి, కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. విలువైనటువంటి వస్తువులు, విలువైన ఆస్తులు, ఇతరితర ముఖ్యమైనటువంటి అంశాల రీత్యానే ఖర్చులు ఏర్పడతాయి. తద్వారా మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. జీవితంలో స్థిరత్వం ఎప్పుడు వస్తుందో ఏంటో, ఎన్ని సమస్యలు నాకే ఉన్నాయి, నా చేయి దాకా వచ్చినవన్నీ నేను చేజార్చుకుంటున్నానే అన్న అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. క్రీడా రంగ ప్రావీణ్యత కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. స్విమ్మింగ్, కరాటే, మార్షల్ ఆర్ట్స్, ఇతర క్రీడల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. నేర్చుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఒక ప్రణాళిక ప్రకారంగా కొన్ని కార్యక్రమాలను జరిపించాలి, కొన్ని శుభ పరిణామాలు ఏర్పడాలి అని మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాల నిమిత్తం ధనం అధికంగా ఖర్చు చేయడము, రుణాలు తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. అంగారకుడి దగ్గర ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కొన్ని విలువైన బాధ్యతలను, ముఖ్యమైన బాధ్యతలను అందుకునే అవకాశాలు ఏర్పడతాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి ఎదగడం కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను అందజేస్తాయి. శుభకార్యాల నిమిత్తం కొంతమంది చొరవ అతిగా తీసుకుంటున్నారు, వాళ్ళ ప్రమేయం వలనే ఏ పనులు ముందుకు జరగటం లేదు అన్న అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. కాస్తంత కఠినంగా వ్యవహరించాలి, ఎవరి హద్దులు వాళ్ళకి తెలియజెప్పాలి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. డైరీ ఫార్మ్స్ నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలతో పశువులు, పెంపుడు జంతువులు బాధపడడము కాస్తంత బాధాకరమైనటువంటి అంశం కాగలదు. ఈ విషయాలలో ఎప్పటికప్పుడు శ్రద్ధ వహించండి, నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు. పదే పదే కొంతమందికి మంచి చెప్పే ప్రయత్నం చేస్తారు, వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల గురించి చెప్పే ప్రయత్నం చేస్తారు, మందలిస్తారు, కానీ ఏ ఉపయోగం ఉండదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగ నిమిత్తం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి, ఐటీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. రీసెర్చ్ ఓరియంటెడ్ గా సబ్జెక్ట్స్ తీసుకోవాలన్న ఆలోచనలు, కొత్త ప్రయత్నాలు చేయాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సర్వీసెస్ లో ఉన్న వారికి కూడా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. సర్వరక్ష చూర్ణంతో స్నానం ఆచరించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా కాస్తంత అలజడి కలిగిన వాతావరణం ఏర్పడవచ్చు. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలలో ఏ లోపాలు లేనప్పటికీ ఉద్యోగ నిమిత్తం మంచి శుభవార్తను వినటానికి మరింత సమయం పడుతున్నట్టుగా గ్రహించి నిరాశపడతారు. నూతన ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. క్రీడా రంగంలో ఉన్న వారికి అనారోగ్య సమస్యల వలన అనుకున్న సమయానికి, అనుకున్నంత స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతారు. కాస్తంత బాధాకరమైన అంశాలు ఏర్పడవచ్చు. ముందస్తు జాగ్రత్త చర్యలు, మంచి ప్లానింగ్ ఉండగలిగితే తద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. ఎప్పుడైనా ఏలినాటి శని ప్రభావం ప్రతికూలంగా ఉంది, మనకి నా అనుకూలంగా లేరు అనంటే మనకి పనులు జరగవు. అంటే ఏదో 15వ తారీఖున ఓ పని చేయాలని నన్ను అనుకుంటారు, 15 దాటుతుంది, 20 దాటుతుంది, 20, 30, మళ్ళీ వచ్చే నెల 15 వచ్చినా కూడా ఆ పని అలానే ఉంటుంది. ఇలా ఉన్న వాటికి మనం ముందుగానే వేరే వాళ్ళ సహాయం తీసుకొని
5వ తారీఖే అప్లికేషన్ పెడితే 15కి నెరవేరుతుంది. ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. జాతకంలో ఒక గ్రహస్థితి బాగాలేదు, గోచార రీత్యా ఏదో బాగాలేదు, కానీ మిగతా ఏదో గ్రహం అయితే బాగుంటుంది కదా, ఆ బాగున్న గ్రహాన్ని మనం ఎలా మన మేలుకు ఉపయోగించుకోవాలి అన్నది తెలియాలి మనకి. అది తెలుసుకుంటే తద్వారా మనం ఎలా వచ్చే కష్టాన్ని దాటగలుగుతాం అన్నది తెలుస్తుంది. ఎప్పుడైనా అన్ని తెలుసుకొని మనం వ్యవహరించగలిగితే తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. మూర్ఖత్వంతో మొండితనంతో ఏదో చేశామంటే చేశామన్నట్టుగా వ్యవహరిస్తే మాత్రం ఎప్పుడు ఎదురు దెబ్బలే తగులుతాయి. ఇది గ్రహించి మెలగండి. ఇది కొంతమందికే వర్తిస్తుంది, అందరికీ కాదు. ప్రేమ వైఫల్యం చెందే అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి తీవ్ర ఆలోచనలకు మాత్రం వెళ్ళవద్దు. వృధా ప్రయత్నాలు ఏమీ చేయవద్దు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన వస్తువులు పరికరాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఎప్పటి నుండో దాచుకున్నటువంటి ధనాన్ని ఇప్పుడు మీరు మంచి ఖర్చులకు ఉపయోగించుకోగలుగుతారు. తద్వారా మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రేమికులతో పరిచయాలు, ఆత్మీయులతో పరిచయాలు మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతాయి. సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. తద్వారా మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. ఎంత కష్టమైనా కూడాను స్వామివారి పాదాలు పట్టుకుంటే ఆ కష్టాన్ని ఛేదించగలిగే ధైర్యాన్ని పొందగలుగుతారు. ఏదైనా కానీ మనం చేయగలుగుతాము, చేద్దాం అన్న ఒక ఓర్పు సహనం అనేది ఏర్పడుతుంది. ఇది గ్రహించి మెలగండి. స్వామివారి స్తోత్రపారాయణ ప్రతిరోజు చేసుకోవడం ద్వారా విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఇవి ఈ వారం రాశి ఫలాలు. సర్వే జనా సుఖినో భవంతు.